మౌలాలి ప్రశాంత్ నగర్ లో మహాలక్ష్మి అమ్మవారి 24వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి శాంతి కళ్యాణంతో పాటు పలు రకాల ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, రమణరావు, ప్రవీణ్, అశోక్ గౌడ్, ప్రసాద్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ओम राजाधिराज हृदयसाहिने नमो జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధులందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రీ 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 మహాలక్ష్మి దేవాలయంలో చక్కగా నిన్నటితో 24వ వార్షికోత్సవము పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్యము అమ్మవారికి భగవద్ ఆరాధన, నిత్యం అమ్మవారి కైంకర్యము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే పొద్దున 6 గంటలకు అమ్మవారికి అభిషేకము, అలాగే అభిషేకానంతరము అమ్మవారికి భగవత్ ఆరాధన, దాని తర్వాత అలాగే అమ్మవారికి నైవేద్యము పెట్టడం జరుగుతుంది. ఇంకా ప్రతి శుక్రవారము అమ్మవారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారము గణపతికి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇంకా మన యొక్క స్థలంలో అంటే ప్రస్తుతం హైదరాబాద్లో లక్ష్మీదేవి ఆలయాలు ఉండడమే తక్కువ. దాంట్లో మన యొక్క మౌలాలిలో ప్రశాంత్ నగర్లో చక్కగా ఆ యొక్క అమ్మవారు మనకు వేచించి ఉంది. అమ్మవారు ప్రతి ఒక్కరి కోరికలను తప్పకుండా నెరవేరుస్తూ ఉంది. ఏమైతే కానీ కొంతమంది సంతానానికి కానీ, కొంతమంది విదేశీ ప్రయాణాలకు కానీ, అలాగే ఏమైనా సరే అమ్మవారికి కోరుకుంటే తప్పకుండా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. అదే ఈ యొక్క స్థలానికి ఉన్న యొక్క ప్రాధాన్యత. కాబట్టి భగవద్ బంధువులారా అందరూ కూడా నిత్యము అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి యొక్క దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకొని, నిత్యము అమ్మవారికి సేవ చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. మౌలాలి ఈ ప్రాంతంలో మహాలక్ష్మి అమ్మవారిని 2002 సంవత్సరంలో స్థాపించబడినది. అప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల యొక్క మన్ననలు పొందుతూ, కోరిన కోరికలు నెరవేర్చుతూ, అమ్మవారు దీవెనలు ప్రజలకు ఎల్లవేళలా సహకరిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు.